గౌరవ వేతనం ఇచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు ఏలూరు జిల్లా వాలంటీర్లు. తమ సేవల్ని గుర్తించి ప్రతి సంవత్సరం సేవారత్న, వజ్రరత్న, మిత్ర పురస్కారాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కైకలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా పేదల గడపలకు చేర్చడంలో వాలంటీర్లది ఎంతో కీలక పాత్ర. అలాంటి వాలంటీర్లకు సంబంధించి కూడా సేవారత్న, మిత్ర, వజ్రకు సంబంధించినటువంటి పురస్కారాలు కూడా అందజేస్తూ సీఎం వైఎస్ రేపు సత్కరించబోతున్నారు. ప్రతి ఏడాది కూడా వీరికి సంబంధించినటువంటి సేవలు కూడా చేసేటువంటి సేవలు కూడా గుర్తిస్తూ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతుంది. మేము కైకలూరు సచివాలయం 3లో వర్క్ చేస్తున్నాం సార్. ప్రజల నుంచి కూడా మాకు మంచి స్పందన ఉంది. జగన్ గారి గురించి మంచి స్పందన ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మా కుటుంబంలో మాకు చాలా అవసరం ఉపయోగపడ్డాయి మాకు ఆ అమౌంట్. మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఇస్తున్నారు మాకు ఈ వాలంటీర్గా చేయడానికి. మా తరపున జగన్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ అయితే పొందుతున్నామండి. ముసలి వాళ్ళకి పొద్దున్నే వెళ్ళి సంక్షేమ పదాలు అందించడంలో మేము చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నాము. ఎలా అనిపిస్తుంది మీకంటూ ఒక ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టడం ఎలా అనిపిస్తుంది? వాటి వల్ల మేము చాలా ప్రోత్సాహంగా ఫీల్ అవుతున్నాము. అలాగే మిగతా వాళ్ళకి కూడా అవార్డులు, సేవారత్న, మిత్ర అనేవి అందుకోవాలనేసి. ఎందుకంటే నేను ఒక లెక్చరర్ ప్రొఫెషన్ నుంచి నేను వాలంటీర్గా వచ్చాను. యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ చైతన్య కాలేజ్. ఒక సీనియర్ లెక్చరర్ నుంచి నేను వాలంటీర్గా వచ్చిన మెయిన్ పర్పస్ 2 పర్పస్ అండి. ఒకటి నా హెల్త్ ఇష్యూస్, 2 నా ఫ్యామిలీ. సో వాలంటీర్గా అంటే ముందు కొంచెం ఫ్యామిలీ వద్దు, పొల్యూషన్ ఇలాంటివి అన్నారు. కానీ మనం వేసుకునే స్టెప్ని బట్టి వాళ్ళకి కూడా కొంత నా ఫ్యామిలీలో కొంత భరోసా వచ్చింది. ఓకే అమ్మా, నువ్వు చేసి మంచి పనే, మన ఊర్లోనే మన ఇదిలోనే కాబట్టి నీకు ప్రాబ్లం ఉండదు అని చెప్పి ముందు నన్ను పంపించారు. దానికి ఫస్ట్ ఈ మీడియా తరఫున మా బ్రదర్కి, వాళ్ళ వైఫ్, మా వదినకి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోయి ఉంటే నేను మేబీ వచ్చేదాన్ని కాదు. మరోవైపు తమను ప్రోత్సహిస్తూ సేవారత్న, మిత్ర, వజ్ర అంటూ ఇలాంటి అవార్డులు కూడా ప్రదానం చేయడం పట్ల తామంతా కూడా సంతోషిస్తున్నాము. తమలో ఉన్నటువంటి మిగతా వచ్చే సంవత్సరం కానీ ఈ సంవత్సరం సంబంధించి సంవత్సరం కూడా తాము కూడా అవార్డు పొందింది సిద్ధంగా ఉంటామని చెప్పి, స్పోర్టివ్ స్పిరిట్తో కూడా ఉంటామని చెప్పి ఉన్నటువంటి వాలంటీర్లు కూడా స్పష్టంగా కూడా కనపడుతుంది. కుమార్ రాజు, సాక్షి, కైకలూరు నుంచి.